ఇవాటికైనా పోనీ అయిపోయింది అయ్యింది. వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 500 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్కి విరాళాల రూపంలో వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వాన్ని 7,000 కోట్ల రూపాయలు కావాలని డబ్బు అడిగారు. అటు విరాళాలు ఇచ్చిన వారు కేంద్ర ప్రభుత్వ డబ్బు, రాష్ట్ర ప్రభుత్వ డబ్బు కలిపి అందరికీ న్యాయం చేయండి. న్యాయం చేయడానికి వాళ్ళు ఇచ్చినట్టు బాధ్యతలందరికీ న్యాయం చేసామన్నారు. ఇంతవరకు పేర్లు నమోదు కాని వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. మీరు పేర్లు నమోదు చేయండి, దరఖాస్తులు తీసుకోండి, ఎన్ని ఎంక్వైరీ మళ్ళీ చేయండి. ఎంక్వైరీ తప్పు అయితే మీరు న్యాయంగా చేసి అందరూ ఇక్కడికి ఎందుకు వస్తారు? ప్రధానంగా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టడానికి రోడ్ల మీద సచివాలయం దగ్గర వేల మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ న్యాయం చేయకపోతే రేపో మాపో అందరూ ఇక్కడికి వస్తారు. న్యాయం అందరికీ జరగలేదు, పేర్లు రాయలేదు, రాసినోడికి డబ్బు రాలేదు, డబ్బు వేసినోడు బ్యాంకులో డబ్బులు ఇవ్వట్లేదు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. సర్వస్వం కోల్పోయారు. వాళ్ళు కోల్పోయిన వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండి కార్యాలు చుట్టూ ఎన్ని రోజులు జరగాలి, ఎంతమంది దగ్గర జరగాలి? అందుకే ఈ రోజున ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి సహాయం అందాలి. ఇవాళ ఎవరికైతే రాలేదు వాళ్ళ దరఖాస్తులు తీసుకోండి, ఎంక్వైరీ చేయించండి. ఆ ఎంక్వైరీ చేసి న్యాయం చేయమని కోరుతున్నాం. 25,000 గ్రౌండ్ ఫ్లోర్ వాటితో ఇవ్వడం కూడా జరిగింది. సర్వేలు మ్యాపింగ్ విషయాలు ఏదైతే ఉన్నాయో సరిగ్గా జరగలేదంటూ కూడా మరి అది నిజమేనా? జరిగినోడికి జరగనోడు చాలా మంది ఉన్నారు. 100కి సగం మంది జరిగినాయి, ఇంకా సగం మందికి జరగలేదు. జరగనోడికి చేయమని జరగలేదు. జరిగిన వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గెలిచే నాయకులు ఏమయ్యారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది జనం రోడ్డు ఎక్కితే మీకు నేలలో కాలు పెట్టడానికి లేదా? వాటి వరకు పట్టించుకోలేదు. ఓట్లప్పుడు తిరిగారు కదా. ఇవాళ వీటన్నిటికీ సమాధానం చెప్పి అందరికీ న్యాయం చేయించారు. నష్టకరణకు సంబంధించి మంజూరు చేయడం జరిగింది. 600 పైచీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరులోపు మొత్తం కూడా పడతాయని అంటున్నారు. ఈ లోపు తొందరపడొద్దని కూడా చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎట్లా గమనించాలి? తొందరపడటం కాదు, మాకు పేర్లే లిస్టులో పేరు రాకుండా డబ్బులు ఎక్కడ వస్తాయి? లిస్టులో పేరు రావాలి కదా. పోనీ మీ లిస్టులో పేరు ఉంది, మేము 30 తారీఖు ఇస్తామని చెప్పానండి, వెళ్తారు, ప్రశాంతంగా ఉంటారు ఇంటి దగ్గరికి వెళ్ళి. రెండోది, బ్యాంకులో డబ్బులు పడి బ్యాంక్ అకౌంట్ పని చేయట్లేదు అంటున్నారు. ఇంటికి వచ్చి వచ్చగా పెన్షన్లు ఇచ్చినట్టు ఇబ్బంది ఉన్న వాళ్ళని కింద అంతస్తులు, పై అంతస్తులు, కింద అంతస్తులు ఉంటే పై అంతస్తులు రాసుకెళ్ళారు, సరి చేయాలి కదా. 3,000కి డబ్బులు పడి 25,000 డబ్బులు రాలేదు. వ్యాపారం పోయింది, బళ్ళు పోయినాయి, ఆటోలు పోయినాయి. వీటన్నిటికీ వాడు బాధలు వినొచ్చుగా. ఎవరికి చెప్పుకోవాలి? వినటానికే మీకు తీరిక లేకపోతే పరిష్కారం చేశారు ఎక్కడ అంటున్నాం. ఏమైంది? ఆ రోజు ఇంటింటికి వచ్చిన ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవాడు వాళ్ళు ఎందుకు ఎనరు? అందుకని వినమని వాళ్ళు వింటలేదు కాబట్టి ఇక్కడ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికైనా ఈ వచ్చిన జనానికి ఆ నాయకులు వచ్చి సమాధానం చెప్పాలి. మీరేం కోరుతున్నారు? ప్రభుత్వం ఏం చెప్పాలి? అందరికీ 50,000కి తగ్గకుండా నష్టపరిహారం ఇవ్వాలి, ప్రతి ఒక్కడి పేరు రాయాలి, అందరికీ బ్యాంకులో అకౌంట్లు లేకపోతే డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. దాంతోపాటు ఇంట్లో పోయినటువంటి వస్తువులన్నీ కూడా గవర్నమెంట్ మీద రిపేర్ చేసి ఇప్పిస్తా ఉన్నారు. ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి, వాళ్ళ జీవితాలు నిలబెట్టండి. మేము అడుగుతుంది అంతే.